నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చట్పటి బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. అందుకోసం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న బఠానీలను కుక్కర్లో వేసి తగినంత వాటర్ వేసి ఒక బంగాళదుంప కూడా అందులో వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి కుక్కర్ని లిడ్ పెట్టేసి బఠానీలను మెత్తగా ఉడికించుకుందాం. తర్వాత అందులో నుంచి ఉడికిన బంగాళాదుంపని సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ చాట్ చేస్తూ నేను మీతోటి కొన్ని నా ఓల్డ్ మెమరీస్ పంచుకుందాం అనుకుంటున్నాను. నేను సౌదీ అరేబియా రియాద్ సిటీలో మోడర్న్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాబ్ చేసేదాన్ని. నేను జాబ్ చేసేప్పుడు నాతో పాటుగా మొత్తంగా ఒక 40 మెంబర్స్ వరకు లేడీ టీచర్స్ ఉండేవాళ్ళు. మేమందరము డిఫరెంట్ స్టేట్స్ నుంచి అక్కడ జాబ్ చేసేవాళ్ళం. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో ధనియా, జీరా, ఆవాలు అవి కొంచెం వేగాక కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మేమందరము వేరే వేరే స్టేట్స్ నుంచి వెళ్ళినా కూడా అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అన్నమాట. రోజు స్టాఫ్ రూమ్లో నేను తీసుకెళ్ళే ఏవన్నా సరే నా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. నా వంటలన్నీ వాళ్ళకి చాలా నచ్చేవి. అందరూ ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు కదా, ఇంత బాగా వంట చేస్తారని. నా ఫ్రెండ్ ఫరీహా అని, తను హైదరాబాద్ నుంచి అన్నమాట, ఎప్పుడూ చెప్పేవాళ్ళు నాకు. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే నాకు నా ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు. తర్వాత వేగిన ఉల్లిపాయల్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక అందులోనే సన్నగా తరిగిన టొమాటోలు కూడా వేసేసుకుందాం. టమాటోలు మెత్తగా మగ్గిపోవాలి. తరువాత అలా మగ్గుతున్న టమాటాల్లోనే మిగిలిన మసాలాలు అంటే పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఆ తరువాత చాట్ మసాలా. మనం చేస్తున్నది చాట్ కాబట్టి చాట్ మసాలా కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే చాట్ బాగుంటుంది. ఇలా మసాలాలన్నీ వేశాక టొమాటో ముక్కలని బాగా కలుపుకుందాం. మసాలాలు మొత్తం టొమాటోతో పాటుగా మిక్స్ అయిపోవాలి. తర్వాత ఇలా నా ఫ్రెండ్స్ అందరిలో వేరే వేరే స్టేట్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇంకా యూపీ, బీహార్ స్టేట్సే కాదు ఫ్రెండ్స్, వేరే కంట్రీస్ కూడా, ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది, శైల. తను ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉండింది, కానీ వాళ్ళ నంబర్స్ ఏవి నా దగ్గర లేవు. కానీ యూట్యూబ్ ద్వారా నేను వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాను. యూట్యూబ్ ద్వారా మళ్ళీ నేను నా ఫ్రెండ్స్తో కలుసుకోవాలని నా కోరిక. హలో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం మళ్ళీ కలుసుకుందాం. తరువాత మూత పెట్టి మగ్గినాక ఈ టమాటో మిశ్రమాన్ని ఇలా ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడికిపోయినటువంటి ఈ మసాలా ముద్దలో మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసేసుకుందాం. అలా వేశాక ఈ బఠానీలు మసాలాతో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. అన్నట్టు సాల్ట్ మనం బఠానీ ఉడికేటప్పుడే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, తర్వాత అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. టమాటోలని ఈ బఠానీలను కొద్దిగా మ్యాష్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నీ అలా గట్టిగా ఉంటే బాగోవు, చాట్ కొంచెం థిక్గా రావాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, దానిని ఒక ఫోర్కు సహాయంతో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని బఠానీ చాట్లో వేసేసుకుందాం.
ఇలా బంగాళదుంప వేయడం వల్ల చాట్ అనేది చిక్కగా బాగా థిక్నెస్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. చాట్ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒక మ్యాషర్ సహాయంతో కొద్దిగా మ్యాష్ చేసుకుని మొత్తం మసాలా బఠానీలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా మెత్తగా చేస్తే చాట్ మనం తినేటప్పుడు పలుకులుగా లేకుండా అక్కడక్కడ క్రంచీగా గ్రేవీగా బాగుంటుంది. ఇలా మెత్తగా అయిపోయిన చాట్లో ఓ స్వీట్ చట్నీ కూడా కలుపుకుందాం. ఇది చింతపండు బెల్లం కలిపి బాగా ఉడికించుకున్న స్వీట్ చట్నీ ఫ్రెండ్స్. ఇది అన్ని చాట్స్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఈ స్వీట్ చట్నీ కూడా మన చాట్లో వేసేసుకుందాం. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. యూట్యూబ్ ద్వారా నేను మళ్ళీ నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉడికిపోయిన మన చాట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగుంది కదా ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది. చివరిగా సర్వింగ్ బౌల్లో తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా కారపూస, ఇంకా చట్పటీగా ఉండే ఏమన్నా సరే వేసుకొని సర్వ్ చేసామంటే అందరికీ ఎంతో ఇష్టమైన చాట్ రెడీ అయిపోతుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.